ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. పాత నిబంధన బలులలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని నిన్నటి నుంచి ధ్యానించుకుంటున్నామండి. ఈరోజు మనము బలులు 5 బలులు అనేటువంటి దాన్ని నిన్న ధ్యానించుకున్నాము. ఆ 5 బలులలో ప్రధానమైన బలి అయినటువంటి సర్వ అంగ దహన బలి అనేటువంటి ఆ బలిని గురించి మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ఈ యొక్క బలిలో ఎలాగ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ఉంది అనేటువంటి దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క బలి, ఈ యొక్క దహన బలిని తెలుగు బైబిల్లో ఉందండి, కానీ తమిళ బైబిల్లో సర్వ అంగ దహన బలి అనేటువంటి మాట రాయబడింది. లేవియ కాండము 1వ అధ్యాయంలో మనము దాదాపు 5వ వచనం నుండి మనము ఈ యొక్క సర్వ అంగ దహన బలి గురించి మనము చదవగలమండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క బలి ఎప్పుడు అర్పించాలి అని మనము గమనించినట్లయితే ఇది ఎప్పుడైనా సమర్పించవచ్చండి. అంటే ఉదయకాలము, సాయంకాలము సర్వాంగ దహన బలి సమర్పించాలి. ప్రియమైన బిడ్డలారా, ఇది రెండోది ఏంటంటే ఈ యొక్క సర్వాంగ దహన బలి అర్పించేటువంటి ఆ యొక్క గొర్రె అది మగ గొర్రెగా ఉండాలండి, మగ గొర్రెగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ గొర్రె ఎలాగా ఇక సర్వ అంగ దహన బలి అర్పించబడుతుంది అంటే మనం ఈరోజు ఈ యొక్క బలుల గురించి చాలా అపార్థం చేసుకుని ఉన్నాం. ఎలాగంటే బలి యాజకుని దగ్గరకు మనము ఆ గొర్రెను తీసుకెళ్ళి వదిలిపెడితే ఆ యాజకుడే తల నరికి బలి అర్పిస్తాడు అని మనం అనుకుంటున్నాము. కానీ మనము బాగా లేవియ కాండము ఆ యొక్క 1వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే ప్రియులారా, ఇప్పుడు నేను ఆ యొక్క సర్వాంగ దహన బలిని నేను తీసుకెళ్తున్న దేవునికి సమర్పించడానికి నేనేం చేయాలంటే మొట్టమొదటిగా దాని మీద చేతులు పెట్టి నా యొక్క పాపాలంతా కూడా దాని మీద మోపాలి. మోపిన తర్వాత నేనే ఏం చేయాలంటే దాని యొక్క తలను నా చేతులతో నరకాలి. రెండోది నేనేం చేయాలంటే దాని యొక్క చర్మాన్ని నేనే వలచాలి. మూడోది ఏం చేయాలంటే దాని యొక్క అవయవాలు నేనే విడదీయాలి. ప్రతి అవయవాలు నేనే విడదీయాలంటే దాని యొక్క అవయవాలు నేను నరికేయాలి, విడివిడిగా నరికి దాన్ని విడివిడిగా చేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఆ యొక్క బలిని ప్రేమ బిడ్డలు తీసుకెళ్ళి యాజకుని దగ్గర ఇవ్వాలి. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తారంటే నేను ఆ యొక్క బలిని నేను వధించేటప్పుడు దాన్ని నేను నరుకుతున్నప్పుడు అతడు ఆ రక్తాన్ని, అందులో నుంచి కారుతున్నటువంటి రక్తాన్ని మాత్రం పట్టుకుంటాడండి, అంతే, ఒక పాత్రలో పట్టుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు యాజకుడు, వాటన్నిటిని నేను అన్నీ చేసేసాను, నేను దాని మీద తల మీద చేయబెట్టాను, నేనే దాన్ని నరికాను, నేనే చర్మం ఒలిచాను, దాన్ని నేనే మొక్కలుగా నేను నరికేశాను. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే నరకబడినటువంటి ఆ గొర్రె లేక మొక్కలను, అవయవాలను తీసుకెళ్ళి బలిపీఠం మీద కట్టెలు అతడు సిద్ధపరిచి ఆ బలిపీఠం కట్టెల మీద ఆ యొక్క అవయవాలను బలిని అతడు ఉంచి ఆ యొక్క నిప్పు కొంచెం ఉంటుంది, ఆల్రెడీ అక్కడ నిప్పు ఉంటుంది, ఇంకా ఆ యొక్క నిప్పుని అగ్ని ఇంకా ఎక్కువగా దాన్ని పెంచి ఆ బలిని ఆ యొక్క సర్వాంగ దహన బలిగా అయినటువంటి ఆ యొక్క గొర్రె యొక్క సర్వ అవయవాలను, దాని యొక్క ప్రతి అవయవాలను కూడా పూర్తిగా దాన్ని అగ్నిలో దహించి వేయాలి. ఒక్క అవయవాన్ని కూడా యాజకుడు తినకూడదు, ఈ బలర్పించినటువంటి యొక్క విశ్వాసి కూడా తినకూడదు, భుజించకూడదండి. అంటే పూర్తిగా అది దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు సర్వాంగ దహన బలిగా అర్పించబడాలి దేవుని యొక్క సన్నిధిలో. ప్రియమైన బిడ్డలారా, దీని యొక్క అంశం ఏంటంటే మన యొక్క పాపముకు పరిష్కారం కలగాలి అనేటువంటిది ఈ యొక్క బలి యొక్క ప్రాముఖ్యత. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క బలిలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఎలాగా ఇది చెప్పబడిందని మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు తన యొక్క సమస్త అవయవాలను, అన్ని అవయవాలను మన కొరకు శిలువ అనేటువంటి బలిపీఠంలో సర్వ అంగ దహన బలిగా సమర్పించాడు. ప్రియమైన బిడ్డలారా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు జరిపించినటువంటి ఒక రీసెర్చ్లో ప్రియమైన బిడ్డలారా, యేసు యొక్క గాయాల గురించి, శిలువ మరణాన్ని గురించి వారు కొన్ని విషయాలు కనిపెట్టారండి. యేసుక్రీస్తు తన చర్మములో 5460 గాయాలను ఆయన పొంది ఉన్నాడు అనేటువంటి
లెక్కను వారిస్తున్న ఒక మనిషి 5460 గాయాలను ఆయన తన చర్మంలో పొందుకున్నాడంటే తన సర్వ అవయవాలను ఆయన బలిపీఠం అనేటువంటి సిలువలో ఆయన దహన బలిగా అర్పించాడు అనేటువంటి దాన్ని దీని ద్వారా మనం తెలుసుకోగలమండి. ఆయన యొక్క వీపులో మాత్రం, యేసుక్రీస్తు యొక్క వీపులో మాత్రము దాదాపు 150 లోతైన గాయాలు ఉన్నాయి అని వారు ఆ యొక్క రిపోర్ట్ చెప్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన్ను తాను పూర్తిగా మన కొరకు ఆయన సర్వాంగ దహన బలిగా ఆయన అప్పగించాడు. ఎందుకంటే ఆయన యొక్క గాయాల ద్వారా నీకు నాకు స్వస్థత ఇవ్వడానికి. ఎందుకు ఈ గాయాలు పడ్డాడు యేసుక్రీస్తు అంటే నీకు స్వస్థతను కలిగించడానికి, నాకు స్వస్థతను కలిగించడానికి యేసయ్య తన్ను సర్వాంగ దహన బలిగా ఆయన సమర్పించుకున్నాడు. నిన్ను నన్ను ఆయన తన గాయాలతో స్వస్థపరచడానికి. యెషయా 53లో మనం చదువుతున్నామండి, ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుననేటువంటి మాటను మనము యెషయా గ్రంథం 53లో చదువుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన సర్వ అంగ దహన బలిగా తన్ను తానే సిలువలో అప్పగించాడు. ఆయన గాయాలతో నీకు నాకు స్వస్థత ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8:32 పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన తన యొక్క సొంత కుమారుణ్ణే మన కొరకు ఇవ్వడానికి, అనుగ్రహింపడానికి వెనుక తీయని దేవుడు ఆయనతో పాటు మిగిలిన వాటన్నిటిని ఆయన ఎందుకు అనుగ్రహింపడు, ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు? తన సొంత కుమారునే మన కొరకు ఇచ్చిన దేవుడు ఈ యొక్క లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన నీ క్షేమాన్ని కొరకు, నా క్షేమం కొరకు ఆయన తన్ను తానే సర్వాంగ దహన బలిగా సమర్పించుకున్నాడు. తన్ను తానే మన కొరకు బలిగా అర్పించినటువంటి యేసయ్యకు ఆయన సన్నిధిలో మన యొక్క అవయవాలను కూడా ఆత్మీయ బలిగా, సజీవ యాగముగా మన యొక్క అవయవాలను కూడా మనము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడికి అప్పగిద్దామా? ఇంతవరకు లోకంకి నీ యొక్క అవయవాలను నువ్వు అప్పగించి ఉన్నావేమో సహోదరుడా. నీ యొక్క అవయవాలను దహన బలిగా నువ్వు లోకానికి అప్పగించి ఉన్నావా, లేకుంటే దేవుని యొక్క క్రియలకు అప్పగించున్నావా అనేటువంటి దాన్ని ఒకసారి ఆలోచించుకో. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తన సర్వాంగ దహన బలి గురించి తండ్రి మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఉపదేశించాము. నీకు స్తోత్రం తండ్రి. మా కొరకు సర్వాంగ దహన బలిగా తండ్రి కల్వరి శిలువలో బలి అయినటువంటి దేవుడు తండ్రి, మీ గాయాల ద్వారా మాకు స్వస్థతను కలిగించడానికి బలి అయినటువంటి దేవానికి స్తోత్రం తండ్రి. మా కొరకు బలి అయినటువంటి నీ యొక్క సన్నిధిలో తండ్రి మమ్మల్ని సజీవ యాగముగా, ఆత్మీయ బలిగా తండ్రి మమ్మల్ని అందరూ మేము అప్పగిస్తున్నామయ్యా తండ్రి. స్తోత్రం. నీకు సొంతమైన వారిగా మేము జీవించడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా సహోదరుల జీవితంలో ఉండే ప్రతి ఒక్క శాపాలు తండ్రి, సాతాను క్రియలు యేసు నామములో లయమవునుగా కానీ ప్రార్థిస్తున్నాము. వ్యాధులు, బాధలు యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాము అయ్యా. నీ యొక్క గాయములతో తండ్రి మీ బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.